ఇక వాహనదారులకు ఎన్హెచ్ఐఏ ఝలక్ ఇచ్చింది. టోల్ ప్లాజాల వద్ద రుసుములు జూన్ 2 నుంచి పెరగనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఏటా ఏప్రిల్ 1న ఛార్జీలు పెరగాల్సి ఉండగా ఈసారి ఎంపీఎల్ ఎన్నికల కారణంగా పెంపు ప్రక్రియ వాయిదా పడింది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎలక్షన్స్ జరగనుండగా చివరి విడత జూన్ 1న ముగియనుంది. దీంతో ఆ రోజు అర్ధరాత్రి నుంచి టోల్ ధరలు పెరగనున్నాయి. టోల్ రుసుములు సగటున 5% పెరగనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ మేరకు టోల్ ప్లాజా నిర్వాహకులకు సంస్థ రహదారుల ప్రాధికార సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. వాహనదారులకు ఎన్హెచ్ఐ ఝలక్ ఇచ్చింది. టోల్ ప్లాజాల వద్ద రుసుములు జూన్ 2 నుంచి పెరగనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఏటా ఏప్రిల్ 1న ఛార్జీలు పెరగాల్సి ఉండగా ఈసారి ఎంపీ ఎన్నికల కారణంగా పెంపు ప్రక్రియ వాయిదా పడింది. అయితే దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎలక్షన్స్ జరగనుండగా చివరి విడత జూన్ 1న ముగియనుంది. దీంతో ఆ రోజు అర్ధరాత్రి నుంచి టోల్ ధరలు పెరగనున్నాయి. టోల్ రుసుములు సగటున 5% పెరగనున్నట్టు తెలిసింది. అయితే ఇప్పటికే ఈ మేరకు టోల్ ప్లాజా నిర్వాహకులకు సంస్థ రహదారుల ప్రాధికార సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మహేందర్, చెప్పండి. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు తాజాగా ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చింది ఎన్హెచ్ఐ. ఇకపై హైవేలో ప్రయాణించే వాహనదారులకు టోల్ ప్లాజాలో ఛార్జీలు కూడా పెరుగున్నాయి. ఆ దేశంలో ఉన్న వాహనదారులకు ఒక పిడుగు లాంటి వార్త అనేది చెప్పొచ్చు. అంతా కూడా ఇప్పటికే ఫ్యూయల్ రేట్స్, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఆకాశం అందుతున్న ఈ క్రమంలో వాహనదారులకు సెంట్రల్ గవర్నమెంట్ మరొక బిగ్ షాక్ అయితే ఇచ్చింది. ఇకపై నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలపై వెళ్ళడం మరింత ఖరీదుగా మారనుండటంతో ఆ ప్రయాణికులతో కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితుంది. టోల్ ట్యాక్స్ ఛార్జీలను భారీగా పెంచేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమైనట్టు పూర్తిగా తెలుస్తుంది. ఎప్పటి నుంచి ఈ ఛార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా తొందరలో చెప్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వాహనదారులు తాజాగా ఒక బిగ్ షాక్ అనేది చెప్పొచ్చు. ఇదంతా కూడా సో హైవేలు ప్రయాణించే టోల్ ప్లాజాలో ఛార్జీలు కూడా పెద్ద మొత్తంలో వసూలు చేయడంపై ఇప్పటికే ప్రజలు ఒక ఆగ్రహంతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జూన్ 2 నుంచి ఛార్జీల పెంపు అమల్లోకి రానున్నట్టు తెలుస్తుంది. జాతీయ రహదారుల ప్రారంభ సంస్థ ఎన్హెచ్ఐ వెల్లడించింది ఈ విషయాలతో కూడా. ఇకపోతే ప్రతి ఏటా ఏప్రిల్ 1న ఈ రుసుములు పెరుగుతాయి. రోడ్ల నిర్వహణకు ఛార్జీలు పెంచుతున్నామని, ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపు వాయిదా పడిందని, ఈ క్రమంలో టోల్ ఛార్జీల పెంపును కూడా వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఎన్హెచ్ఐను కూడా ఆదేశించింది. కాగా దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనుండగా చివరి విడత జూన్ 1 ఎన్నికలు ముగినాయి. సో ఆ రోజు అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలు పెరుగుతున్నాయని ఇప్పటికీ ఎన్హెచ్ఐ మొత్తంగా కూడా చెప్పింది. మొత్తానికి ఈ మేరకు టోల్ ప్లాజా నిర్వహణ అలాగే దీనిపైన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. టోల్ ప్లాజా రుసుములు సగటున 5% అంటే 5% కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక నేషనల్ హైవే ఉదాహరణ చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్, విజయవాడలో ఈ హైవేపై తెలంగాణలో చౌటుపల్లి మండలం ప్రత్యేకించి కేతిపల్లి మండలం కొల్లపాటు హైదరాబాద్ చిలకలు వద్ద టోల్ ప్లాజాలున్నాయి. అయితే అక్కడ కార్లు, వ్యాన్లు ఒక వైపు ప్రయాణానికి 5 రూపాయలు, రానుపోను కలిపి 10, తేలికపాటి గూడ్స్ వెహికల్ అయితే 10 ఇలా ఉన్న రుసుము అయితే ఉన్నాయి. ఇక ట్రక్కులు ఇవన్నీ అయితే 25-30 రూపాయలు, భారీ వాహనాలు అయితే 35 నుంచి 50 వరకు కూడా ఉన్న పరిస్థితి. సో ఇలా దాదాపు వీటిపైన 5% పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక స్థానికులు అయితే నెలవారీ పాసులు కూడా దీనిపైన పెంచే అవకాశం ఉంది. ఈ పాసులు 330 నుంచి 340 కూడా పెంచే అవకాశం ఉంది. సో పెంచిన ధరలు 2020 మార్చి 31 వరకు అమల్లో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరోపక్క టోల్ ఛార్జీల పెంపుపై ఇప్పటికే మరి వాహనదారుల నుంచి అయితే వ్యతిరేకత అయితే వస్తుంది. వైపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వినతులు అయితే వినిపిస్తున్న పరిస్థితి. చూడాలి మరి ప్రభుత్వం ఇప్పుడు వస్తున్నటువంటి వినతులను దృష్టిలోకి తీసుకొని వీటిపై ఏమైనా మార్పులు చేర్పించేనుందా, లేక ఖచ్చితంగా ఈ విషయాలపై అమలు పరిచే విధంగా ముందుకెళ్తున్నా అనేది అంతే చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.